బాబు గారు మీరు గుర్తెచ్చుకోవాలి, ఎంతైనా కానీ మన రంగు మర్చిపోకూడదు. ఒకవేళ కంటెదురుగా కనిపించకపోవచ్చు కానీ ఇది గురువింద గింజ సామెత. ఇది మీ హయాంలో దాదాపు 69% ఆర్డర్లు మీరు కంపెనీలని 4కే ఇచ్చారు కదా, 4-5కి. 54% పైగా కొనుగోలు ఇప్పటికి కూడా మీరు 4-5 కంపెనీలు చేశారు కదా. అంటే మీరు ఎవరికి మేలు చేద్దామనుకున్నారు? దీన్ని స్కామ్ అనరా? అంతకంటే దీన్ని ఇంకా గొప్ప విషయం మాట్లాడుకుందాం. మీ నూతన పాలసీలో ప్రభుత్వ రంగం నుండి, ప్రభుత్వం అమ్మే దాని నుండి మీరు ప్రైవేట్కి ఇచ్చి ప్రత్యక్షంగా ఆ ఇసుక మద్యంలో మీ వాళ్ళకు లాభం చేకూర్చడానికి అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బహిరంగంగా. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. చివరికి అప్లికేషన్లు పెట్టడానికి కూడా కష్టమైంది ఈ రాష్ట్రంలో. మర్చిపోవద్దండి. బహుశా మీరే చెప్పారు 2-3 సందర్భాల్లో. షాపుల కోసం కొట్టుకున్నారు. వేరే వాళ్ళు వస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పారు. 30% దాకా మా కమిషన్ ఇవ్వాలని బహిరంగ చెప్పిన మీ విషయాలు ఉన్నాయి. లేకుంటే స్థానికంగా ఉన్న మీ నాయకులకు భాగస్వామ్యాలు ఉన్నాయి. అనంతపురం లాంటి పట్టణంలో అయితే ఒక షాప్ కోసమే కొట్టుకున్న సంగతి. ఇవన్నీ స్కామ్ అంటారు అనుకుంటా నేను. బహుశా మీరు చాలా ఫ్రీ హ్యాండ్ అంటారే, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనిపిస్తుంది. మీరు చెప్పే మాటకి చేసే పనికి ఏనాడు సంబంధం లేదు. ఈ మద్యం విషయంలో కూడా ఏం చెప్పారు? బెల్ట్ షాప్ ఉంటే ఏదో పట్టుకోవాలనా? రండి చూపిస్తాం. బెల్ట్ షాపులు లేని ఊరే లేదు. 1-2 బెల్ట్ షాపులు లేకుండా పోతే అది ఊరే కాదేమో అని చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున. మీ నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇచ్చే ఆ నేపథ్యంలో మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. ప్రభుత్వ పరంగా అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. అనేక కంపెనీల్ని కట్టడి చేస్తే మద్యం యొక్క అమ్మకాలు తగ్గుతాయి. మరి అమ్మకాలు పెంచడానికి మీరు ఉన్నారా? మీ దగ్గర ప్రొహిబిషన్ శాఖ కూడా ఉంది అక్కడే. మీరు మద్యం అమ్మకాలని పెంచడానికి శాఖ పెట్టండి, ద ప్రమోషన్ ఆఫ్ ద లిక్కర్ సేల్స్ అని. ఎట్లాగో ఇప్పటికే మూల సందుకి ఆఖరికి బెల్ట్ షాపులతో నడిపిస్తున్నారు అనుకోండి మీరు. పైగా మీరు మాట్లాడితే చీప్ లిక్కర్ అని. బహుశా నాకు గుర్తుండే ఆ బ్లూ స్ట్రీమ్లు, అట్లా గోల్డెన్ ప్రైడ్స్, అట్లా పేర్లు మర్చిపోయినా. ఇటువంటివన్నీ మీ కాలంలోనే. కనుక అసలు స్కామ్ అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. గతంలో బహుశా మీరు మర్చిపోయే ప్రయత్నం చేసి ఉంటారు. చాలామంది బయట చెప్పారు మీకు కావాల్సిన వాళ్ళు. లేకుంటే ఈ లిక్కర్ తయారీదారుల యజమానులు ఎక్కడికి వెళ్ళారు? ఆ CCIకి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. అందులో తమాషా సార్, కంప్లైంటే తమాషా అనిపిస్తుంది నాకు. ఆ కంప్లైంట్లో మీరు చెప్పింది ఏంటంటే మీరు అన్ఫెయిర్ కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరర్స్కి, సప్లయర్స్కి. అట్లాగే అసలు బ్రాండెడ్ ఆల్కహాల్ని అనుమతించడం లేదు ఎవరికి, ఆబ్జెక్టివ్ బేసిస్ పైన. అట్లాగే కన్జ్యూమర్ల యొక్క ఛాయిస్ మేరకు, డిమాండ్ మేరకు మీరు అసలు సారాయి అమ్మే విధంగా మీరు ప్రోత్సహించడం లేదు. అట్లాగే రేట్ ఆఫ్ కాంట్రాక్ట్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి తరఫున మాట్లాడుతూ ఉన్నారు మీరు? కానీ CCI ఏం చెప్పిందంటే అసలుకి ఏం లేదు, ఇది ఖచ్చితంగా లా అనుకూలంగానే ఉంది అని ప్రకటించింది. ఇక్కడ విషయమే లేదని కొట్టేసింది. అదే దానిపైన మళ్ళా మీరు ఈ రోజున వైసీపీ నాయకుల పైన అదే అభియోగాలతో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో ఆయన కంప్లైంట్ ఇచ్చాడట, దాన్ని ఎంక్వైరీ చేశారట, సాక్ష్యం లేదు, వాంగ్మూలాలు తప్ప. ఆ వాంగ్మూలాలు కూడా సగం మీ నాయకత్వంలో. కాస్త ప్రెజర్ ఉపయోగించేసిన ఈ మాట, ప్రెజర్ చేసి భయపెట్టిన మాట ఎందుకు వాడుతున్నాయంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి, మాకు
మీరు బెదిరింపులు కంటే మీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పడం మాలాంటి వాళ్ళకు బాధాకరం. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్పింది, మీరు దయచేసి విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించద్దండి, ఫిజికల్గా మీరు బాధించద్దండి, వీలైతే కోర్టు ద్వారా న్యాయవాదుల సమక్షంలో దాన్ని చేయండి, బలవంతంగా సంతకాలు పెట్టించుకోవద్దండి అని చెప్తూ ఈ కేసులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అనిపిస్తుందని కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిన నేపథ్యంలో చెప్పాలనుకుంటా ఉన్నాం. మీకేం కావాలో చెప్పండి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. మీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆదాయాల్లో రోజు రోజుకి పడిపోతున్న పరిస్థితి, రెవెన్యూ లోట్లు, స్టాంప్ రిజిస్ట్రేషన్ డబ్బులు రావడంలే, మీరు నమ్ముకున్న సారాయి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడంలే, ఫీల్డ్ మీద సిండికేట్లు ఏర్పడి 10, 20, 30, 50 రూపాయలు బాటిల్ పైన క్వార్టర్ పైన పెంచి అమ్ముకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవేవి మీకు స్కాముల్లా కనపడవు. వాటి గురించి మాట్లాడే ప్రయత్నం మీరు చేయరు. మేము మర్చిపోవాలి, మీరు కొత్తగా కొనుక్కుంటున్న 170 కోట్ల హెలికాప్టర్ విషయాన్ని మేము మర్చిపోవాలి, లేక చిన్న వర్షాలు వస్తేనే మునిగిపోయి అమరావతిని మేము మర్చిపోవాలి. మేము మాట్లాడడానికి వీల్లేదు.